ఇది ఎలక్షన్ స్టంట్ డ్రామా కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని అబద్ధాలు చెప్తూ ఇన్ని మోసాలు చేస్తూ ఇవాళ ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా ప్రధానమైన అంశము 33% స్థానిక సంస్థల్లో బీసీలకి మేము స్థానం కల్పించాము అని చెప్తా ఉన్నారు. మేము 10% తగ్గించేసామని చెప్తా ఉన్నారు, 23%. నేను ఇదే అడుగుతా ఉన్నా, ఇదే స్థానిక సంస్థల్లో మేము బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చాము, మీరు బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చారు? పోనీ కోర్టు ఆర్డర్ వలన ఆ రోజు 23%కే కోర్టు కుదిచ్చింది కాబట్టి, అయినప్పటికీ కూడా జగనన్న ఒక అడుగు ముందరికి వేసి ఆయన చేసిన కార్యక్రమం ఏంటండి? జగనన్న ఒక అడుగు ముందరికి వేసి చేసిన కార్యక్రమం ఏంటండి? 33% కాదు, ఇంకా ఎక్కువే, 33%కి ఎక్కువే బీసీలకి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సీట్లు. దీంట్లో ఛాలెంజ్కి సిద్ధమా? మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు, మేము ఎన్ని సీట్లు ఇచ్చాం? స్థానిక సంస్థల్లో అయినా అసలు మీరు ఎందులోనూ పోటీ పడలేరు. ఇవాళ బీసీలకు మేము చేసిన న్యాయము మీరు ఎందులోనూ పోటీ పడలేరు. ఇదే రాయలసీమ ప్రాంతంలో 3 ఎంపీలు బీసీలకు ఇచ్చాం. అటు కర్నూలు అయితే కానివ్వండి, అనంతపూర్ అయితే కానివ్వండి, లేకపోతే హిందూపూర్ అయితే కానివ్వండి, మేము ఎంపీలు 3 బీసీలకు ఇచ్చాం. మీరెన్ని ఇచ్చారు? అసలు ఎందులో కూడా బీసీ పదం ఎత్తడానికి ఈ చంద్రబాబు నాయుడు అనర్హుడు. నేను ఇవాళ సూటిగా చెప్తా ఉన్నా. ఏమంటే నాకు ఒకటి అర్థం కాల, మా పిల్లలు ఉద్యోగాలు చేయకూడదా? మా పిల్లలు పెద్ద చదువులు చదవకూడదా? ఇంకా కుల వృత్తుల్లోనే ఉండి ఇస్త్రీలు చేసుకోవాలా? ఇంకా కుల వృత్తుల్లోనే ఉండి తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీసుకోవాలా? ఇంకా కుల వృత్తుల్లోనే ఉండి బర్రెల్ని గొర్రెల్ని మేపుకోవాలా? మీకు ఇప్పటికి తీసుకొచ్చి చెప్పులు కుట్టించి మీకు చెప్పుల కింద మేము కూర్చోవాలా? మా పిల్లలు చదువుకోకూడదా? ఇవాళ జగనన్న విద్యా వ్యవస్థలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ డబ్బు మా బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే మాకు తెలుసు, మేము మా పిల్లలకి ఏం చేయించుకోవాలా, మేము ఏం వ్యాపారాలు చేయాలా, మేము కూడా సమాజంలో సమాజంలో స్థాపనకి ఏ రకంగా ఉండాలో మాకు తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గారు మాకేం చెప్పక్కర్లా. అంటే ఈయన ఒకవేళ ముఖ్యమంత్రి అయితే చేసే కార్యక్రమం ఏంటంటే, మళ్ళీ మేము కుల వృత్తులే చేసుకోవాలి అంటే కళ్ళు తీసేవాడు కళ్ళే తీయాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టుకోవాలి, కుండలు తయారు చేసేవాడు కుండలే చేయాలి. అంటే ఈ రకమైన పెత్తందారీ మనస్తత్వం. మరి దీన్ని పెత్తందారీ కాకపోతే ఏమంటారండి? చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇదే కత్తిర్లు, ఇదే ఇస్త్రీ పెట్టెలు, ఇదే కుట్టు మిషన్లు ఇచ్చి మీరు కుల వృత్తుల్లోనే ఉండండి, మీరు మాకు ఎప్పుడు పాలేరితనం చేయండి అనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి అయ్యే ఇచ్చాడు. ఇవాళ జగనన్న డైరెక్ట్గా డబ్బు ఇస్తూ ఉన్నాడు. ఆ డబ్బుతో ఏం చేస్తూ ఉన్నామండి? మాకు నచ్చింది, మాకు తోచిన వ్యాపారాలు మేము చేస్తూ ఉన్నాం. మేము చేసుకుని మేము కూడా అన్ని కులాలతో పాటు అగ్రవర్ణాల కులాలతో పాటు మేము కూడా పైకి రావాలని కోరుకుంటా ఉన్నాం. అందులో తప్పేమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగనన్న సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు సబ్జెక్ట్ టు కరెక్షన్, 2-3 కోట్లు అటు ఇట్లో ఉంటే ఉండొచ్చు కాక, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,70,000 కోట్ల రూపాయలు ఇవాళ బీసీల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జగనన్న డబ్బు పంపించాడు. నువ్వు డిక్లరేషన్ పెట్టుకోవాలా, రాబోయే 5 సంవత్సరాల్లో డిక్లరేషన్ పెట్టుకుని 1,50,000 కోట్ల రూపాయలు, ఇంకా జగనన్న కన్నా తక్కువే ఇచ్చిన డబ్బులు కరోనా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అందించారు. మరి జగనన్న గొప్పవాడు కాదా? నువ్వు పవన్ కళ్యాణ్ గారు కలిసి మీరు చేసేది ఏంటండి? ఇవాళ నీ కళ్ళబుల్లి మాటలు, నువ్వు చెప్పే మాటలు ఇవాళ ప్రజలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు.